ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆదివారం రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలను మనము తెలుసుకుందాము. ఈ యొక్క ఆదివార సమయంలో దేవుడు ప్రతి సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలు అన్నిటిలో నుండి వారిని విడిపించును. కీర్తనలు 34:17. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఖచ్చితముగా ఆలకిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నేను నిన్ను బాగు చేయుదును, కానీ ఏ అపాయము కూడా నీ యొద్దకు రాదు అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ విధముగా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ, బలపరుస్తూ, ఓదారుస్తూ ఉన్నాడు. ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా ఆయన మనకు చాలినటువంటి దేవుడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన ఎన్నడను విడనాడే దేవుడు కాదు. ఆయన తృణీకరించే దేవుడు కాదు. ఆయనకు నిజముగా మొరపెట్టిన ప్రతి బిడ్డను తన దరికి చేర్చుకొని ఆదరించేటటువంటి దేవుడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనమందరము కూడా ఎంతో ధన్యులము. అవును, యేసయ్యను ఆశ్రయించిన ఎడల మనకు సమస్తము మేలుకై జరుగుతుంది. కాబట్టి మనము కూడా ఆయన మాటలకు, ఆయన విధులకు, ఆయన కట్టడాలకు లోబడి జీవించి నీతిమంతులుగా తీర్చబడి ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యంలో చేరేటటువంటి వారంగా ఉందాము. ఈ యొక్క ఆదివార సమయంలో ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనము ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ఈ యొక్క వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకొని ప్రార్థించి దేవుని యందు విశ్వాసము గల వారిగా జీవించుటయే మన ప్రథమమైనటువంటి, ఉత్తమమైనటువంటి గమ్యము. ఈ లోక ఆశలన్నిటినీ వదిలిపెట్టి యేసు ప్రభుల వారే మన గురి, గమ్యముగా జీవించాలి. మనం ఎప్పుడైతే ఆయన కొరకు సమయాన్ని కేటాయిస్తామో, ఆయన కూడా మన కొరకై సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా మనకు ఒకానొక సమయంలో సమాధానము అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఎన్నడూ కూడా సమయమును వృధాపరుచుకొనకుండా అసమయమందును సమయమందును ఆయనను స్తుతించే వారముగా, ప్రతికూల సమయంలోనూ అనుకూల సమయంలోనూ ఆయనను ఘనపరిచే వారముగా ఉండాలి. అలాంటప్పుడే దేవుడు మనకు ప్రతి విషయంలో కూడా సహాయపడతాడు, మేలు చేస్తాడు. నిజముగా ఆయన మొరపెట్టిన ప్రతి బిడ్డను కూడా దరి చేర్చుకొని ఆయన ఆశీర్వాదాలు నిండి జీవించే వారంగా ఉంటాము. కాబట్టి మన చీకటిని వెలుగుగా చేయు యెహోవాను బట్టి మనము సంతోషగానములు చేయుచు ఆయన సన్నిధికి వెళ్ళి, ఆయన సంగమునకు వెళ్ళి నిత్యము ఆయన్ను ఆరాధించేటటువంటి కృప, దేవుని కొరకు కనిపెట్టేటటువంటి మనస్తత్వము మనము కలిగి ఉండాలి. కాబట్టి ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆయన సన్నిధిని అనుభవించే వారముగా, ఆయన మహిమను అనుభవించే వారముగా, ఆయన ప్రత్యక్షతలను అనుభవించే వారముగా, ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారముగా ఉండాలి. కాబట్టి మనమందరము కూడా విశ్వాస జీవితంలో పౌలు వలె ఆయన సెలవిస్తూ ఉన్నాడు. పౌలు మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆ యొక్క నీతి కిరీటము కొరకై, ఆ యొక్క రక్షణ కిరీటము కొరకై, ఆ యొక్క జీవ కిరీటము కొరకై నిరంతరము పోరాడవలసిందిగా యేసు నామములో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి విషయంలోనూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మనకు ఎంతో మేలు, ఎంతో శ్రేయస్కరము. కాబట్టి ఈ కొద్ది మాటలు విని మీ యొక్క హృదయంలో వాటిని నెమరు వేసుకొని ఉదయకాల ప్రార్థనలోను, సాయంకాల ప్రార్థనలోను మనము కూడా ఆయన్ని ఆరాధించే వారంగా ఉండాలి. కాబట్టి మనం ఎల్లప్పుడూ యెహోవా సన్నిధిలో సంతోషించే వారముగా, ఆయన సన్నిధిని మనము అనుభవించే వారముగా ఉండాలి. అలాంటి దైవాశీస్సులు, అట్టి కృపయు దేవుడు మనందరికీ కలుగజేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడి దేవుని నామంని మహిమపరుచుకుందాం. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా,
ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతో ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగేనా, శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగేనా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతో ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా, కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా, నే నలిగిపోయినా నాతో నీవున్నా ధైర్యమే కలిగేనా, నే నలిగిపోయినా నాతో నీవున్నా ధైర్యమే కలిగేనా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతో ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా స్తుతి 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 మహిమ మీకే ఆరాధన. యేసయ్యా నీ పాదములకు వందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నా తండ్రి నీ నామమును గణపరిచి ఉన్నారు, పాటల ద్వారా నా తండ్రి వాక్యం ద్వారా నీ నామముని మహిమపరుచుకొని ఉన్నారు నా ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా. ఎనలేనటువంటి
యేసయ్యా నీకే వందనాలు ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి. ఎనలేనటువంటి నీ ప్రేమ కొరకై వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. అవును నా తండ్రి, నా ప్రభా నాయన, గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి సురక్షితంగా మమ్మల్ని నీ యొక్క రెక్కల చాటున నా తండ్రి ఆరోగ్యాన్ని కలుగజేసి ఉన్నారు, నెమ్మదిని కలుగజేసి ఉన్నారు, సమాధానాన్ని అనుగ్రహించి ఉన్నారు నా తండ్రి. ఇదిగో మరొకసారి ఒక ఆదివార సమయంలో ప్రభా నిన్ను ఆరాధించి మహిమపరిచే భాగ్యమును కూడా దయచేసి ఉన్నారు. అందును బట్టి నీకే వందనాలు. ఈ రోజంతయు నీ కృప, నీ సన్నిధి, నీ కంచె, నీ కాపుదల వేసి మమ్మల్ని రక్షించి కాపాడి నైనా సంరక్షించి నా తండ్రి మమ్మల్ని బలపరిచి ఆదరించినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాం నా ప్రభా. అయినా నీ కృప కొరకై వందనాలు, నీ యొక్క నా ప్రభా ప్రేమ కొరకై వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. నిత్యము నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండుటకు సహాయమును అనుగ్రహించండి తండ్రి, నీకే స్తోత్రాలు. అవును నా తండ్రి, పౌలు నా తండ్రి వివరించినట్లుగా నా తండ్రి, పౌలు ఏ విధంలో తన జీవితంలో పౌలు గారు ఏ విధంగా తన జీవితంలో నా తండ్రి మీరే గమ్యముగా పెట్టుకొని నా ప్రభా, అవును నా తండ్రి, చివరి వరకు నా తండ్రి పోరాడి ఉన్నారు. అట్టి కృపను మాకును అనుగ్రహించండి. అవును, పౌలు పోరాడినట్లుగా పౌలు తన యొక్క గమ్యమైనటువంటి మీ కొరకు నా తండ్రి తన జీవితాన్ని నా తండ్రి కొనసాగించి ఉన్నారు. నీతి కిరీటము తన కొరకు ఉంచబడింది అని తెలియజేసి ఉన్నాడు నా ప్రభా. అదేవిధంగా మేము కూడా నా తండ్రి ఇదిగో నీ కొరకై నా తండ్రి నీవే గమ్యంగా జీవించే వారముగా ఉండుటకు సహాయమును అనుగ్రహించండి. ఇహలోక ఆశలన్నిటినీ వదిలిపెట్టి నా ప్రభ నీవే గమ్యముగా నీవే గురిగా జీవించే వారముగా ఉండుటకు సహాయమును అనుగ్రహించండి. ఇహలోక స్నేహాలన్నిటినీ వదిలివేసి నా తండ్రి నీతో స్నేహం చేయుటకు సహాయమును అనుగ్రహించండి దేవా, నీకే స్తోత్రాలు. అవును నా తండ్రి, నిజమైనటువంటి స్నేహము నీదే, నిజమైనటువంటి స్నేహితుడు నీవే. అవును నా ప్రభ, నీవు లేకుంటే మేము ఈ క్షణాన బ్రతికి ఉండలేము. కేవలము నీ కృప వల్లనే జీవించుచున్నాము. ఇంతవరకు కూడా సజీవ లెక్కల్లో కాచి కాపాడి సంరక్షించి ఉన్నారు నా తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా, వాక్యం ద్వారా, విజ్ఞాపన ప్రార్థనల ద్వారా నా తండ్రి మీరు మహిమ పొందుకొని ఉన్నారు. అందుని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకొనిచు నా తండ్రి ఈ రోజంతటిలో నా తండ్రి మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రభా, మేము చేసే ప్రతి పనిపాటల్లో మీరు తోడుగా ఉండని నా తండ్రి ఆలోచన చెప్పి మీరే ముందుకు నడిపించమని, కేవలం నా ప్రభా మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంతటితో ఈ వాక్యము ముగించబడుతుంది.